చాలా డేస్ నుంచి వెయిట్ చేసి ఎట్ లాస్ట్ టేస్ట్ చేయడానికి వచ్చేసాం. చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. ఇంతకీ ఇదేంటంటే బోబా టీ, బబుల్ టీ. చాలామంది చెప్తున్నారు చాలా బావుంటది బబుల్ టీ, చాలా టేస్టీగా ఉంటదని. సో, టేస్ట్ చేయడానికి మేమైతే మిస్టర్ బబుల్ అనే దానికి వచ్చేసాము. చూసారా థీమ్ కూడా వాల్ పెయింటింగ్స్ అంతా కూడా అలానే ఉన్నాయి బబుల్ టీకి. మెనూ అనమాట. ఈ మెనూ చూసి మాకు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక 15 మినిట్స్ పట్టింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా! ఏది ఎలా ఉంటదో తెలీదు. ఎట్ లాస్ట్ మిల్క్ థాయ్ టీ అని ఆర్డర్ ఇచ్చాము. ఆయన చాలా బావుంటదన్నారు. సో, ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. ఇవే బోబాస్ అనమాట. ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న బాల్స్ మనం వాటర్‌లో ఏస్తే జెల్లీస్‌లా అవుతాయి చూసారా? సేమ్ అలానే ఉంది. ఆ టెక్స్చర్ గానీ, చూడ్డానికి గానీ పట్టుకుంటే సాగుతున్నాయి అసలు. ఇవే బోబాస్ అంట. టెపియోకాతో ప్రిపేర్ చేస్తారంట. మేము మిల్క్ థాయ్ టీ చెప్పాం కదా! ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. వీడియో తీద్దాం అనుకున్నా గానీ నాకసలు ఆయన ఛాన్సే ఇవ్వలేదనమాట వీడియో తీయడానికి. ఇదిగోండి ఇదే మిల్క్ థాయ్ టీ ఎట్ లాస్ట్‌కి టేస్ట్ చేసాము. ఛీ! ఎంత వరస్ట్‌గా ఉందంటే మేము వెళ్ళిన షాప్‌లో అలా ఉందో లేకపోతే బబుల్ టీ అంటేనే అలా ఉంటదో నాకు అర్థం కాలేదు. మిల్క్ టేస్ట్ లేదు. అసలు టేస్ట్‌లెస్ అనమాట. వాటర్ తాగినట్టే ఉంది. ఆ బోబాస్ అయితే ఇంకా దారుణం. అందరికి ఎలా నచ్చుతుందో ఏంటో మేము వెళ్ళిన షాప్‌లో అలా ఉందా లేకపోతే బోబా టీనే అలా ఉంటదో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ ఇది ప్రిపేర్ చేసేటప్పుడు బోర్ కొట్టకండి. ఇట్లా గేమ్స్ పెట్టారు ఇక్కడ బోర్డ్ గేమ్స్. చక్కగా ఇది మంచి థాట్ అనిపించింది. హైదరాబాద్‌లో మంచి బబుల్ టీ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!